ప్రముఖ రాజకీయ నాయకుడు దివంగత వైఎస్ వివేకానంద రెడ్డి కుమార్తె వైఎస్ సునీత రెడ్డి న్యాయం కోసం ఢిల్లీ వచ్చారు. ఆమె ఇప్పటిదాకా కూడా తన తండ్రి హత్య కేసులో నిందితులకు శిక్ష పడాలని కోరుకుంటున్నారు, కానీ జరగట్లేదు. మరి ఎందుకు, ఏం జరుగుతుంది వెనకాతల అనే అంశాలతో మనతో మాట్లాడేందుకు డాక్టర్ వైఎస్ సునీత రెడ్డి మనతో ఉన్నారు. ఇప్పటికే ఆమె అనేక మందిని కలిశారు, సిబిఐని కలిశారు, హోమ్ మినిస్టర్ని కలిశారు, కానీ న్యాయం మాత్రం జరగలేదు. ఎందుకు సునీత రెడ్డి గారు? కొంతవరకు ఇన్వెస్టిగేషన్ జరిగింది. లాట్ ఆఫ్ పీపుల్ హ్యావ్ బీన్ అక్యూజ్డ్. కొందరు జైల్లో ఉన్నారు, కోర్స్ ఒకరు బయటనే ఉన్నారు అట్ దిస్ పాయింట్. ఐ am here to get your help, to get the people's help. ప్రజలు మనకి సహకరిస్తే ఈ పోరాటంలో ఇంకొంచెం త్వరగా ఆన్సర్ వస్తుంది, జస్టిస్ వస్తుంది అని ఆశతో వస్తుంది. ఇక మీ ఫాదర్ మీది ఒక పొలిటికల్ ఫ్యామిలీ, మీ ఫాదర్ ఒక రాజకీయ నాయకులు. మరి అలాంటి ఫ్యామిలీ నుంచి వచ్చిన మీరు ఒక ఇండివిజువల్ సునీతారెడ్డిగా మీకు న్యాయం జరగడం లేదు, ఒక రాజకీయ నాయకులుగా కానీ లేదంటే పాలిటిక్స్లో ఎంటర్ అవడం ద్వారా కానీ మీకు న్యాయం జరిగే అవకాశం ఉందంటారా? మీరు జాయిన్ అవుతారు ఏదైనా పొలిటికల్ పార్టీలో? ఈ పోరాటంలో, న్యాయం కోసం పోరాటంలో ఏం చేయాల్సింది వస్తే అది చేయాల్సింది ఉంటుంది. ఏం చేయాలా అన్నది ఇప్పటికైతే నాకు ఆలోచిస్తున్నాను. ఏం చేయాలన్నది చూద్దాం. మీరు రాజకీయ పార్టీల మద్దతు అడిగారు, ఏ రాజకీయ పార్టీలు మద్దతు ఇస్తున్నాయి ఈ పోరాటంలో? మద్దతు ఇవ్వట్లేదు యాక్చువల్గా, ఎక్సెప్ట్ ఫర్ వైఎస్ఆర్సీపీ. ఎవరు ఇవ్వట్లేదు, అందరూ ఇస్తున్నారు. అయినా సరే ఎందుకని కేసు ఇంకా డిలే జరుగుతుంది? ఒకసారి సిబిఐ కానీ, హోమ్ మినిస్ట్రీ కానీ, బీజేపీ కానీ ఎందుకని దీన్ని సీరియస్గా తీసుకోవట్లేదు? దానికి నాకు ఆన్సర్స్ కావాలి. మీకు తెలిస్తే నాకు చెప్పండి. జస్ట్ స్టాప్ దిస్. ఓకే మ్యామ్, ఏదైనా రాజకీయ పార్టీలో మీరు జాయిన్ అయ్యే అవకాశం ఉందా? ఏదైనా రాజకీయ పార్టీలో మీరు జాయిన్ అయ్యే అవకాశం ఉందా? ఓకే, ఏదైనా రాజకీయ పార్టీలో మీరు జాయిన్ అయ్యే అవకాశం ఉందా? మై ఫైట్ ఇస్ ఫర్ జస్టిస్. జస్టిస్ కోసం ఏం చేయాలో చేస్తాను. ఫైనల్ గా ఈ కేసులో అవినాష్ రెడ్డి కానీ లేకపోతే ఎవరైతే నిందితులుగా మీరు చెప్తున్నారో వాళ్ళకి శిక్ష పడే అవకాశం ఉందా? మన న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉంది. మన న్యాయ వ్యవస్థ జరిగేదో ఈ కేసు డిస్కషన్కి వచ్చి ఆర్గ్యుమెంట్స్కి వచ్చి కన్విక్షన్కి వస్తుంది అన్న నమ్మకం అయితే నాకు ఉంది. ఫైనల్గా వాట్ ఈస్ యువర్ యాక్షన్ ప్లాన్ నెక్స్ట్ ఈ కేసు విషయంలో? ఇప్పటిదాకా పోరాటం చేశారు, ఇంకా ప్రజలకి ఏమైనా సందేశం ఇస్తారు ఈ కేసు విషయంలో? దెర్ ఈస్ హోప్ ఇన్ ది సిస్టమ్. ఎవర్ డిఫికల్ట్, ఎంత కష్టమైనా కానీ సిస్టమ్ పనిచేస్తుంది. మనం అందరము కలిసి సిస్టమ్ని ఇంప్రూవ్ చేసుకోవాలి. ఈ హోప్ పోకుండా చేసుకోవాలి. ఇక సరే, ఇది పరిస్థితి అయితే ఆమె న్యాయం కోసం పోరాడుతున్నారు, ప్రజలు సపోర్ట్ చేస్తారు, రాజకీయ పార్టీలు సపోర్ట్ చేస్తున్నాయి, న్యాయం జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. రామకృష్ణ, RTV, న్యూఢిల్లీ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.